సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయోధ్యవాసి విఘ్నేష్ని. ఈరోజు మనం కొరుట్ల లోపట్నైతే ఉన్నాం. వీడేంటిది కింద కూర్చున్నారని చూస్తుర్రా. సో ఒకసారి కెమెరా బ్యాక్ తిప్పితే మీ దిమ్మ తిరుగుద్ది, ఎందుకంటే నేను కింద కూర్చోలేదు. సో మనం కింద అయితే కూర్చోలేదు, సో ఇక్కడనైతే కూర్చున్నాం. ఇదేంటిది విచిత్రంగా ఉందని చూస్తారు కదా. సో ఇది కొరుట్లలోని కోనేరు అన్నమాట. సో ఇది చాలా అంటే చాలా పురాతనమైన కోనేరు. ఇది భూగర్భం లోపట్నైతే ఉంటుంది, భూమికి చాలా అడుగు భాగంలో ఉంటుంది ఇది. సో ఒకసారి మీకు చుట్టుపక్కల ఇండ్లు అయితే చూడండి. ఈ ఇండ్లను చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇండ్లు వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్లో, సో కరెక్ట్ ప్లేస్లోనైతే ఉన్నాయి, అంటే కరెక్ట్ హైట్లోనైతే ఉన్నాయి. కానీ ఆ ఇంటి నుండి కిందికి చూస్తే మాత్రం ఈ కోనేరు అయితే ఈ రేంజ్లో ఉంటుంది. సో అందుకని దీన్ని భూగర్భ కోనేరు అని అంటారు. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకోవాలంటే సో ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. సో మనమైతే ఒక ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయడానికైతే మనం ఇక్కడ ఆగామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్, అందుకనే తమ్నైల్ కోసం అని ఇక్కడ ఆగాను. సో ఈ ప్లేస్ చుట్టూ తిరుగుతూ సో దీని చరిత్ర ఏందో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఛాంబర్లో కూర్చొని మనం ఎవరిదాకా తమ్నైల్ కోసం ఫోటో అని చెప్పాను కదా, ఇక్కడే కూర్చొని అయితే వీడియోని అయితే షూట్ చేశాము. సో ఇక్కడ నుండి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మన చరిత్ర వచ్చేసి ఈ బురుజు నుండి అయితే మొదలు పెడదాం. ఈ బురుజు లాంటివి ఒక ఆరైతే నిర్మించారు చుట్టుపక్కల, సో మన కోనేరుకు రక్షణ కోసమని. సో ఇప్పుడు ఇది కనబడుతున్నది వచ్చేసి దీన్ని కాల్వ గడ్డ అని అంటారు. సో దీని మధ్యలో ఒక కందకం లాగా అయితే చేశారు. సో ఈ కాల్వగడ్డ చుట్టుపక్కలనే మన బురుజులు వచ్చేసి ఉంటాయి, బురుజులు అండ్ మన కోనేరు కూడా ఉంటుంది. ఇప్పుడు 6 నిర్మించారని చెప్పారు కదా బురుజులు. సో ఇప్పటికైతే 6 అయితే లేవు, ఒక 5, 4 ఉండుండొచ్చు మేబీ. సో ఈ కోనేరుని ఎవరు నిర్మించారంటే 11వ శతాబ్దంలో పొలవాస పాలకులు అయితే దీన్ని అయితే నిర్మించారు. ఇది ఒకప్పుడు ఏంటిదంటే ఈ కొరుట్లని కొరవట్లు అని అనేవారట. ఇక నిజాం పాలన నుండి కొరుట్లగా అంటే రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇక్కడ క్రీస్తు శకం 1042 1068 మధ్య నాటి ఒక శిలాశాసనం అయితే ఈ కోనేరులోనైతే దొరికిందట. సో అక్కడ ఈ శిలాశాసనం బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే కొరుట్లకి 1000 సంవత్సరాల చరిత్ర అయితే ఉందని సో అక్కడి వాళ్ళైతే అంటున్నారు. ఈ కొరుట్లని అంటే కొరవట్లని జైనులు, కళ్యాణ చాణక్యులు, వెమ్లవాడ చాణక్యులు, రాష్ట్రకూటులు వివిధ దశలు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సో వాళ్ళ కాలక్రమేణా వాళ్ళైతే పరిపాలించారట. సో ఒక 1 year బ్యాక్ మన కొరుట్ల ప్రజలైతే ఏం చేశారంటే సో మాకు ఇది టూరిస్ట్ ప్లేస్కి కావాలి, సో దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మన కొరుట్ల వాసులు అయితే డిమాండ్ చేయడంతో సో ఒక 1 year బ్యాక్ మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏం చేశారంటే దీన్ని మళ్ళీ తోడారనమాట. మళ్ళీ తోడేసి దీన్ని అంతా నీట్గానైతే క్లీన్ చేశారు. సో ఇప్పటికైతే బెటర్, చాలా అంటే చాలా బాగుంది. ఒక 2 years బ్యాక్ వస్తే కనుక మరీ ఘోరంగా ఉండేది, ఎందుకంటే చెత్త కానీ ఏదైనా బూజు పట్టిపోయి సో దీన్ని ఎవరు పట్టించుకోలేరు ఫస్ట్ అయితే. సో ఇప్పుడైతే పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాళ్ళైతే మొత్తం పూడిగా తీశారు. సో లోతుకు తీసి సో దాన్ని క్లీన్ చేసి అయితే వెళ్ళిపోయారు. బట్ మళ్ళీ దరిద్రం ఏంటిదంటే సో అక్కడ బాటిల్స్ అవి ఇప్పటికీ చెత్త మళ్ళీ పేరుకుంది. సో దీన్ని అయితే మనం మార్చలేం, ఎందుకంటే దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గానైతే చేద్దామని చెప్పేసి సో వాళ్ళైతే కోరుకునేది అంతా చేశారు. కానీ సో మళ్ళీ మనం పోయి అక్కడ చెత్త వేసుడు అనేది కరెక్ట్ కాదు. సో ఎవరైనా దయచేసి మీరు వెళ్తే మీరు చూసి వచ్చేయండి తప్పించి అక్కడ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తింటే తినండి, బట్ అక్కడ పడేయకండి. ఎందుకంటే ఒకసారి కోనేటిలో కనుక మీరు చూసినట్టయితే సో బాటిల్స్ ఉన్నాయి. సో కొన్ని చూపించకూడదు, అలాంటి బాటిల్స్ గాజు పెంకులతో సహా ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసి వెళ్ళిపోండి. సో బాటిల్స్ అందులో పడేయడం, చెత్త పడేయడం సో మీ డ్రైనేజ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో మనం పైనుండి కిందికైతే దిగాం, అంటే కిందికంటే కోనేరులోకి, అంటే కోనేరు దగ్గర దాకానైతే దిగాం. సో మొన్నటి దాకానైతే ఇందులో వాటర్ ఉండేవి, కానీ ఇప్పుడైతే మొత్తం ఎక్కడికక్కడ ఇంకపోయినాయి, బండలు చెత్త అని బాగుంది ఇక్కడ. సో సీసాలు కూడా వలగొట్టినారు. సో కింది నుండి అంటే మీ నుండి కిందికి వచ్చే రూట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో కిందికి వెళ్ళొచ్చు, కానీ సో అంత దగ్గర దాకా అయితే పోలేదు, కింద కాస్పెంకలు ఉన్నాయని చెప్పేసి కింద దాకా పోలేదు. సో ఎనీవేస్ సో ఇట్లనే అవుతుంది. అయినా కానీ ఇంత దగ్గర దాకా వచ్చి లోపలికి వెళ్ళిపోతే ఎందుకు అన్సాటిస్ఫైడ్ అనిపించింది, అందుకని చెప్పేసి ఎలాగో లోపలికి అయితే దిగేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ. సో వీడియోనైతే ఇంతే. సో వీడియోనైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. లవ్ యూ.